నిప్పు లాంటి నిజాయితీ బోడే రామచంద్ర రాజనీతి. బీసీవై పార్టీ ప్రభంజనం తట్టుకోలేక నిరాధార ఆరోపణలు, బినామీ ముద్రలు, తోక పార్టీ అంటూ పసలేని కామెంట్లు, సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక మాటల దాడుల రాజకీయాలంటే కేవలం అధికారం, వారసత్వం, వేల కోట్ల దోపిడీ అనుకునే రోజుల్లో సామాన్య ప్రజల పక్షాన నిలబడి వ్యవస్థను ప్రశ్నిస్తున్న ధీశాలి బోడే రామచంద్ర యాదవ్. ఆయన స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా ఎదుగుతుండటంతో పాతతరం పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వంటి సంప్రదాయ రాజకీయ శక్తులు రామచంద్ర యాదవ్ గారి ఎదుగుదలను చూసి ఓర్వలేక, సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఒక నాయకుడిపై విమర్శలు చేయాలంటే కనీసం ఒక చిన్న ఆధారం ఉండాలి. కానీ రామచంద్ర యాదవ్ విషయంలో ప్రత్యర్థుల వద్ద ఒక్కటంటే ఒక్క నిరూపించదగ్గ ఆరోపణ కూడా లేదు. ఆయన ఎన్నడూ అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్లు సంపాదించలేదు. కాంట్రాక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకోలేదు. పైగా ఏ రాజకీయ వారసత్వం లేకుండా కేవలం ప్రజాబలంతో పైకి వచ్చిన నాయకుడు ఆయన. ప్రజల భూములను లాక్కోవడం కాకుండా పేదల భూమి హక్కుల కోసమే తన గళాన్ని వినిపిస్తున్నారు. చాతకాని పరిస్థితుల్లోనే టీడీపీ వంటి పార్టీలు ఇప్పుడు ఫేక్ ప్రచారాలను నమ్ముకుంటున్నాయి. రామచంద్ర యాదవ్ గారిని తోక పార్టీ అని, బినామీ అని ముద్ర వెయ్యాలని చూడటం వారి అసమర్థతకు పరాకాష్ట. ఎవరినైనా మోసం చేశారని చెప్పటానికి ఒక్క ఆధారం కూడా లేనప్పుడు ఇలాంటి అసత్య ఆరోపణలు చేయటం అంటే అది కేవలం వారి చాతకానితనాన్ని ఒప్పుకోవటమే. రాజకీయాల్లో హుందాతనాన్ని మరిచి భౌతిక దాడులకు, నిరాధారమైన అపవాదులకు దిగటం టీడీపీ పతనానికి సంకేతం. రామచంద్ర యాదవ్ ఎంచుకున్న బాట సత్యం, ధర్మం, సామాజిక న్యాయం. తప్పుడు ప్రచారాలు, కుట్రలు ఆయన్ని ఆపలేవు. ఆధారాలు లేని ఫేక్ ప్రచారాలు చేసే వారికి కాలమే సమాధానం చెబుతుంది. నిజాయితీ గల నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న సామాన్యుడికి బోడే రామచంద్ర యాదవ్ ఒక్కరే నేడు ఏకైక ఆశాదీపం.